హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని హీరోల అందరిలో ఎవరు ఎక్కువ డబ్బు ఉన్నవారు, అలాగే వీరు చేసే సినిమాలకు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు, అలాగే వీరికున్న ఆస్తి ఎంత అనే విషయాల గురించి తెలుసుకుందాం. టాలీవుడ్ హీరోలు అందరిలో ఎక్కువ డబ్బున్న హీరో నాగార్జున గారు. ఈయన అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన తర్వాత నాగార్జున గారు శివ అనే సినిమా ద్వారా హీరోగా మంచి గుర్తింపును పొందారు. ఆ తర్వాత నాగార్జున గారు చాలా సినిమాలను చేస్తూ టాలీవుడ్ హీరోలు అందరిలో టాప్ హీరోగా 4వ స్థానంలో నిలిచారు. అలాంటి నాగార్జున గారికి ఉన్న ఆస్తుల విలువ సుమారు 3,000 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే నాగార్జున గారు సినిమాలతో పాటుగా ఇతర బిజినెస్లు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఈయన చేసే ఒక్కో సినిమాకు 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. నాగార్జున గారు సినిమాల ద్వారా, అలాగే ఆయన చేసే వ్యాపారాల ద్వారా ఈయనకు మొత్తం 3,000 కోట్లు ఆస్తుంది. అలాగే నెంబర్ 2 రామ్ చరణ్ గారు. ఈయన చిరంజీవి కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత చిరుత సినిమాతో మంచి గుర్తింపును పొందారు. అలాగే మగధీర సినిమాతో చరణ్ గారి జీవితమే మారిపోయింది. ఆ తర్వాత ట్రిబుల్ ఆర్ సినిమాతో మొత్తం వరల్డ్ వైడ్గా మంచి గుర్తింపును పొందారు. అలాగే రామ్ చరణ్ కూడా సినిమాలతో పాటుగా వ్యాపారాలను కూడా చేసి డబ్బులను సంపాదిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ గారికి ఉన్న ఆస్తుల విలువ మొత్తం 2,800 కోట్లు ఉంటుందని అంచనాగా చెబుతున్నారు. అలాగే నెంబర్ 3 మహేష్ బాబు గారు. ఈయన కృష్ణ గారి కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమై రాజకుమారుడు అనే సినిమా తీశాడు. ఆ తర్వాత ఒక్కడు సినిమాతో మాస్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అలాగే పోకిరి సినిమాతో ఇండస్ట్రీకి మంచి పేరు సంపాదించుకొని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. మహేష్ బాబు గారు సినిమాలతో పాటుగా ఇతర వ్యాపారాలు కూడా చేస్తూ తన ఆస్తులను బాగా పెంచుకుంటున్నారు. ఈయనకున్న ఆస్తుల విలువ 2,800 కోట్లు ఉంటుంది. అలాగే నెంబర్ 4 అల్లు అర్జున్. ఈయన అల్లు అర్జున్ రామలింగయ్య మనవడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తన నటనతో స్టైలిష్ స్టార్గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ గారు పుష్ప సినిమాతో నేషనల్ వైడ్గా మంచి గుర్తింపును తెచ్చుకోవడంతో పాటుగా తన రెమ్యునరేషన్ కూడా పెంచారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఉన్న ఆస్తుల విలువ 2,500 కోట్లు ఉంటుంది. అలాగే నెంబర్ 5 ఎన్టీఆర్ గారు. ఈయన నందమూరి తారక రామారావు మనవుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనదైన నటనతో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అలాగే ఎన్టీఆర్ గారికి తన తండ్రి దగ్గర నుంచి ఎటువంటి ఆస్తి రాకపోయినా తన పెళ్లి చేసుకున్న తన భార్య దగ్గర నుంచి బాగా ఆస్తి వచ్చింది. అలాగే ఎన్టీఆర్ గారికి ఉన్న ఆస్తుల విలువ మొత్తం 1,000 కోట్లు ఉంటుంది. అలాగే నెంబర్ 6 బాలకృష్ణ గారు. ఈయన సినిమాల ద్వారా చాలా డబ్బులను సంపాదించడంతో పాటుగా ఈయనకి తన తండ్రి రామారావు గారి దగ్గర నుంచి కూడా చాలా ఆస్తులు కలిసి వచ్చాయి. అంతేకాకుండా బాలకృష్ణ గారు ఒక్కో సినిమాకి 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఈ విధంగా బాలకృష్ణ గారికి ఉన్న ఆస్తుల విలువ మొత్తం 800 కోట్లు ఉంటుంది. అలాగే నెంబర్ 7 ప్రభాస్ గారు. ఈయన బాహుబలి సినిమాతో ఇండియాలోనే కాకుండా నేషనల్ వైడ్గా మంచి గుర్తింపును పొందారు. అంతేకాకుండా ప్రభాస్ ఇప్పుడు తీస్తున్న 4 సినిమాలకు ఆ సినిమా యొక్క రేంజ్ని బట్టి ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం చూసుకుంటే ప్రభాస్ గారికి ఉన్న ఆస్తుల విలువ 1,500 కోట్లు ఉంటుంది. అలాగే చివరిగా వెంకటేష్ గారు. ఈయన సినిమా హీరోల అందరిలోనూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అలాగే వెంకటేష్ గారు సినీ ఇండస్ట్రీలోకి అడిగిపెట్టి 35 సంవత్సరాలైంది. ఈ కాలంలో వెంకటేష్ గారు మొత్తం 80 సినిమాల్లో నటించారు. అలాగే వెంకటేష్ గారు ఇప్పుడు తీస్తున్న సినిమాలకు 10 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఒక సినీ నిర్మాత కుమారుడైన వెంకటేష్ గారికి ఉన్న ఆస్తుల విలువ మొత్తం 1,000 కోట్లు ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా టాలీవుడ్ టాప్ హీరోలు ఉన్న ఆస్తుల విలువ గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.